హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 లాగ్స్. ఈరోజు వీడియోలో నేను 6+ మంత్స్ ఉన్న వాళ్ళకి ఓట్స్ మరియు అటుకులతో సెర్లాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. వాటిని ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఫ్రై చేస్తున్నంతసేపు మనం మంటని ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోనే మనము ఓట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఓట్స్ నేను 1/2 కప్ మాత్రమే తీసుకుంటున్నాను. 1 కప్పు అటుకులు ఇంకా 1/2 కప్పు ఓట్స్ అనేవి తీసుకుంటున్నాను. దీంట్లో నేను రైస్ అనేది ఏమీ యాడ్ చేయనండి. ఓన్లీ ఓట్స్ అటుకులతోనే తయారు చేస్తాను. ఓట్స్ ఫ్రై చేసేటప్పుడు మనం ఎప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఓట్స్ అనేవి చాలా త్వరగా మాడిపోతాయండి. సో మంటని లో ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇందులోకి బాదం పప్పు ఒక 7 వరకు తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పు పలుకులు అనేవి తీసుకున్నాను. అలాగే ఒక 6-7 వచ్చేసి కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మనము లో ఫ్లేమ్లోనే కొద్దిగా కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. బాదం అవి యాడ్ చేయడం వల్ల మనకు బాదంలో ఎక్కువ కాల్షియం ఉంటుంది కదా బేబీస్కి. ఈ కాల్షియం అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. జీలకర్ర డైజెషన్కి అలాగే ఫ్లేవర్ కోసం కూడా, అలాగే మనం వేయించుకున్నటువంటి పల్లీలు కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు కూడా మనకు గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్ అన్నమాట. తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు అనేది మనము ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. పెసరపప్పు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అన్నీ బాగా చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా తయారు చేసేసుకోవాలి. ఒక ఫైన్ పౌడర్ లాగా. ఇలా చూసారు కదా ఎంత బాగా మంచి టెక్స్చర్లో ఇలా ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. కొద్దిగా బరకగా కూడా ఉన్నా కూడా ఏం పర్లేదు. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 200 ml వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము మార్కెట్లో దొరికే సెర్లాక్స్ ఇన్స్టెంట్వి అవి యూస్ చేయకోకుండా ఇలా ఇంట్లోనే డిఫరెంట్ సెరియల్స్ అనేవి యూస్ చేసి మనము సెర్లాక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బయట దొరికేవి మార్కెట్లో దొరికేవి ఆర్టిఫిషియల్వి లేకోకుండా ఇలా మనమే తయారు చేసుకుంటే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది. ఇంకా మనము పల్సెస్ అనేవి యాడ్ చేయాలంటే 7-8 మంత్స్ తర్వాత పిల్లలకి అవి యాడ్ చేయొచ్చు. మనము ఇలా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ చాలాసేపు అనేది ఒక 15-20 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇది ఇంకొంచెం థిక్ అవుతుందండి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టేసుకొని మనం బేబీస్కి ఫీడ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.